నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 2న కుపానికి రానున్న సీఎం చంద్రబాబు, ఏర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రాంగం. స్కూల్ బస్సులను తనిఖీ చేసిన ఎంఏ సుప్రియ, రికార్డులు సక్రమంగా లేకుంటే వాహనాలు సేజ్. ఇంజనీరింగ్ కార్మికులకు సంఘీభావం తెలిపిన వైఎస్ఆర్సీపీ క్యాడర్. పుంగనూరు లయన్స్ క్లబ్ కు జిల్లా స్థాయిలో పదవులు. డిస్ట్రిక్ట్ అంబాసిడర్ గా డాక్టర్ పి శివ, చైర్మన్ గా వరదారెడ్డి. వార్తలోని వివరాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాలో 2 రోజుల పర్యటనలో భాగంగా జూలై 2న కుపానికి విజయించున్నారని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా జూలై 2న మధ్యాహ్నం 12:30 శాంతిపురం మండలం తుమ్సిలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ చేరుకుంటారని, అనంతరం మధ్యాహ్నం 12:50 తుమ్సిలోని ఏపీ మోడల్ స్కూల్ ప్రాంగణానికి చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు. బహిరంగ సభ వేదిక వద్ద పలు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రారంభోత్సవాల అనంతరం ఎంఓయూలు కుదుర్చుకోవడం, వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలిస్తారన్నారు. బహిరంగ సభ అనంతరం సాయంత్రం 4:30 శాంతిపురం మండలం తిమ్మరాజుపల్లికి చేరుకుని ఇంటింటికి పర్యటించనున్నారని తెలిపారు. అనంతరం సాయంత్రం 7:05 ముఖ్యమంత్రి నివాసానికి చేరుకుని రాత్రి బస చేస్తారన్నారు. కార్యక్రమంలో 2వ రోజైన జూలై 3న గురువారం ఉదయం 10:30 కుప్పం ఏరియా హాస్పిటల్ కు చేరుకుని టాటా డిజిటల్ నెర్వ్ సెంటర్ ను ప్రారంభించనున్నారని, అనంతరం 12:15 ముఖ్యమంత్రి స్వగృహానికి చేరుకుని అధికారిక సమీక్షలు నిర్వహించనున్నారని తెలిపారు. కార్యక్రమాలను ముగించుకుని సాయంత్రం 4:10 తుమ్మిసి వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ చేరుకుని బెంగళూరుకు తిరుగు ప్రయాణం అవుతారని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు. నిబంధనలు పాటించకుండా స్కూల్ బస్సులు రోడ్లపై తిరిగితే సీజ్ చేస్తామని రవాణా శాఖ అధికారి సుప్రియ హెచ్చరించారు. మంగళవారం పుంగనూరు పరిధిలోని వివిధ ప్రాంతాలలో వాహనాలను తనిఖీ చేశారు. వాహనాలకు సంబంధించిన రికార్డులు, డ్రైవర్ లైసెన్స్ పరిశీలించారు. సరైన రికార్డులు లేని వాహనాలను సీజ్ చేశారు. అలాగే ప్రైవేట్ స్కూల్ బస్సులను తనిఖీ చేశారు. పరిమితికి మించి విద్యార్థులను బస్సులో ఎక్కించుకోకూడదని సూచించారు. నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈరోజు మనము మన పట్టణంలో మా డీటీసీ గారి ఆదేశాల మేరకు స్కూల్ బస్సుల మీద స్పెషల్గా నిర్వహించడం జరిగింది. ప్రతి స్కూల్ బస్సుని క్షుణ్ణంగా తనిఖీ చేసి అందులో రికార్డ్ పరంగా కానీ, డ్రైవర్ పరంగా కానీ ఎటువంటి లోపాలున్నా వాటిని జరిమానాలు కాబట్టి స్కూల్ యాజమాన్యం కానీ, అలానే స్కూల్ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కానీ తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. అవి నేను ఈరోజు వివరిస్తాను. ఇందులో భాగంగా ముఖ్యంగా స్కూల్ యాజమాన్యానికి స్కూల్కి సంబంధించి వెహికల్స్కి సంబంధించి ప్రతి డాక్యుమెంట్ ఆర్సీ, ఎఫ్సీ, ట్యాక్స్, ఇన్సూరెన్స్, పర్మిట్, పొల్యూషన్ ఇలా ప్రతిదీ వ్యాలిడిటీలో ఉండేలాగా చూసుకోవాలి. డ్రైవర్కి సంబంధించి స్కూల్ బస్సుకు మాత్రం అనుభవజ్ఞులైన డ్రైవరు, మినిమం 5 సంవత్సరాలు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్లు మాత్రమే ఈ స్కూల్ బస్ నడపడానికి అనుకూలవుతారు. కాబట్టి ఆ విధంగా కూడా స్కూల్ బస్ యాజమాన్యం డ్రైవర్ల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా స్కూల్ బస్ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు వచ్చేటప్పటికి వాళ్ళు స్కూల్ స్టార్ట్ అయ్యింది, పిల్లల్ని ఎక్కించేటప్పుడు, దించేటప్పుడు పిల్లల్ని జాగ్రత్తగా తీసుకోవడము, బస్సు ఆగి ఉన్న వెంటనే దాని వెనకాలో దాని ముందరే వెంటనే రోడ్డు క్రాస్ చేయడము ఇలాంటివి చేయకూడదని కోరుకుంటున్నాను. అలానే చిన్నపిల్లలు అంటే ఇప్పుడు స్కూల్లో ఉన్న విద్యార్థులకి తమ్ముళ్ళు, అక్క, చెల్లెల్లో ఎవరైనా ఉంటే వాళ్ళని స్కూల్ బస్ దగ్గరికి తీసుకురావడము, వాళ్ళని వదిలేసి వీళ్ళని దించుకోవడము, వాళ్ళు చూసుకోకుండా స్కూల్ బస్ టైర్ కింద పడిపోవడము
డ్రైవర్ తెలియక ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి ఈ విషయంలో కూడా ఎవరైతే విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు బాధ్యత వహించి తమ పిల్లల యొక్క జాగ్రత్త పట్ల అవగాహన పెంచుకొని తదుపరి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎప్పుడు కానీ మీ పిల్లల్ని రోడ్డు క్రాస్ చేసేటప్పుడు అలాంటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా స్కూల్ బస్సుకి వచ్చేటప్పటికి కంపల్సరీ క్లీనర్ అనేవాడు కూడా కంపల్సరీ ఉండాలి. క్లీనర్ లేని పక్షంలో దానికి కూడా మేము జరిమానా విధించడం జరుగుతుంది. క్లీనర్ ఉండొచ్చు, ఎవరైనా విద్యార్థులు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు వాళ్ళకి సహాయపడము ఇలాంటివన్నీ చేయాలి కంపల్సరీ. అలానే డ్రైవర్కి ఎడం పక్క వెళ్తున్నా కుడి పక్క వెళ్తున్నా వెనక్కి వస్తున్నా తగు సూచనలు ఇవ్వాల్సిన బాధ్యత కండక్టర్ క్లీనర్ పైన ఉంటుంది. దయచేసి ఇవన్నీ కూడా స్కూల్ నిర్వహించే నిర్వాహకులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు ఇద్దరూ అవగాహన కలిగి విద్యార్థులకు ఎటువంటి అపాయం లేకుండా సేఫ్గా జాగ్రత్తగా తమ స్కూళ్ళకు కానీ అలానే స్కూల్ నుంచి ఇళ్ళకు కానీ ప్రయాణిస్తారని కోరుకుంటున్నాను. లయన్స్ క్లబ్ పొంగనూరు నోబుల్ కు జిల్లా స్థాయిలో అత్యున్నత పదవులు లభించాయి. 2025-26వ సంవత్సరానికి గాను లయన్స్ క్లబ్ పొంగనూరు నోబుల్ కు పదవులు ప్రకటించారు. లయన్స్ క్లబ్ పొంగనూరులో స్థాపించి నిస్వార్థంగా సేవలందిస్తూ దేశంలోనే పొంగనూరు క్లబ్ ను ప్రథమ స్థానంలో నిలిపిన డాక్టర్ పి శివాకి లయన్స్ డిస్ట్రిక్ట్ అంబాసిడర్ గా మరియు వరదారెడ్డిని డిస్ట్రిక్ట్ చైర్మన్ గా నియమిస్తూ డిస్ట్రిక్ట్ గవర్నర్ అశ్వత్ నారాయణ ఒక ప్రకటన విడుదల చేశారు. వీరి పదవీకాలం 1 సంవత్సరం పాటు ఉంటుందని చెప్పారు. జిల్లాలో జరగబోయే వైద్య శిబిరాలు, ఉచిత కంటి వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు ఇలా లయన్స్ క్లబ్ చేపట్టే సమాజ సేవా కార్యక్రమాలు ఇరువురి పర్యవేక్షణలో జరగనున్నాయి. జోన్ చైర్మన్ ఎన్ ముత్యాలు, లయన్స్ సభ్యులు బాలసుబ్రహ్మణ్యం, డాక్టర్ సరళ, రఘుపతి, కేశవరెడ్డి, త్రిమూర్తిరెడ్డి, రజీ అహ్మద్, మహేందర్ రావు తదితరులు పదవులు పొందిన డాక్టర్ పి శివ, వరదారెడ్డిలను అభినందిస్తూ శుభాకాంక్షల్ని తెలిపారు. వారు చేపట్టే సేవా కార్యక్రమాలకు తమ సహకారం ఉంటుందని తెలిపారు. మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ కార్మికుల న్యాయమైన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని చిత్తూరు మాజీ ఎంపీ ఎన్ రెడ్డప్ప డిమాండ్ చేశారు. పొంగనూరు పురపాలికలో 17 రోజులుగా కార్మికులు చేపట్టిన రిలే దీక్షలకు మంగళవారం వైఎస్ఆర్సీపీ శ్రేణులు సంఘీభావం తెలిపారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వారికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని చెప్పారు. గతంలో పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు పెంచింది జగన్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, వైస్ చైర్పర్సన్ లలిత, కౌన్సిలర్లు, మైనార్టీ నాయకులు ఫక్రుద్దీన్ షరీఫ్, వక్బోర్డ్ జిల్లా మాజీ చైర్మన్ అమ్ము, రాజేష్, హేమంత్, ఇర్ఫాన్, కాదర్ బాషా, అస్లాం, ఎంఎం ఆనంద, సురేష్, సిద్దిక్, బాలు, ఇంతియాజ్, రమణ, ఎండి గౌస్, జయకృష్ణ, అమ్ముకుట్టి తదితరులు పాల్గొన్నారు. పురపాలక సంఘం ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత, పొంగనూరు పురపాలక సంఘం ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత, గ్రాట్యుటీ, స్కిల్డ్ సెమీ స్కిల్డ్ జీతాలు, డ్రైవర్ జీతాలు గడిచిన 17 రోజులుగా ఇక్కడ నిరాహార చేస్తుంటే కనీసం ఒక్కరు కూడా ప్రభుత్వం తరఫున సంబంధించిన ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన వారు కానీ వారికన్నా మించిన పెద్దలు కానీ ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి ఏదో విధంగా ఇక్కడికి వచ్చి వారి సమస్యలు పరిష్కారం చేసింటే బాగుండేది. మీకు అందరికీ తెలుసు, మనకు నీళ్లు కావాలన్నా శానిటరీ పరంగా ఇంజనీరింగ్ విభాగంలో ఇంతకాలంగా మనకు తెలిసినప్పటి మున్సిపాలిటీలో పనిచేస్తున్నా ఇంతవరకు జీతాలు పెంచింది లేదు. సంక్షేమ పథకాలు కూడా వాళ్ళకు అందడం లేదు. వారు ఈ ఊర్లో బాడుకు ఇల్లు తీసుకునేసి పిల్లలు చదివించుకోవాలంటే చాలా అష్టకష్టాలు పడుతున్నారు. ఇలాంటి వారికి న్యాయమైన కోరికలు అడిగినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం అందరికీ ఇచ్చిన విధంగానే వీళ్ళు కూడా మీకు ఇంతకాలంగా మొన్ననే ఈ శానిటరీ వర్కర్లు కానీ మిగతా కొంతమంది ఉన్నారు, అంగన్వాడీ టీచర్స్ కానీ ఇంకోరు కానీ అలాంటి వారికి అందరూ కూడా జీతాలు పెంచడం జరిగింది. మరి వీళ్ళేం పాపం చేసుకున్నారనేసి ఈ కోరికలను మన్నించకుండా ప్రభుత్వం నెగ్లెక్ట్ చేస్తుందంటే మనం కూడా ఏదో విధంగా సంబంధిత అధికారులతో అయితేనేమి ప్రభుత్వంతో సంప్రదించి వీరి కోరికలు తీర్చేదానికి మనం అందరూ కూడా ఇంకా
ఈ రోజు కాకపోయినా మళ్ళీ కూడా ఉద్రిక్తంగా మీరు ఏం చేస్తే మీ కార్యక్రమానికి మేమందరూ సహాయం చేయడానికి ముందుండి నడిపించడానికి మేమందరూ సహకరిస్తామని తెలియజేసుకుంటున్నాను. మనం కూడా రాతపూర్వకంగా కూడా ఒక అర్జీ రాసి మనమందరూ కూడా సంతకాలు పెట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి మన ఎమ్మెల్యే తరఫున ఎంపీ తరఫున కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని మరీ కోరుకుంటున్నాను. పొంగనూరు పురపాలక సంఘం ఇంజనీరింగ్ కార్మికులైన మేము ఇక్కడ ధర్నా 17వ రోజు చేస్తున్నాము. ఈ ధర్నా కార్యక్రమానికి మాకు మద్దతుగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన లీడర్లు, చైర్మన్, కౌన్సిలర్లు అందరూ వచ్చి మాకు మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు. మాకు ఇప్పుడు ప్రధాన డిమాండ్లు ఏమంటే మా జీతాలు పెంచాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, గ్రాడ్యుటీ పెన్షన్ పథకము అమలు చేయాలి. ముఖ్యంగా సంక్షేమ పథకాలు ఏవి కూడా మాకు అమలు కావడం లేదు. ఒక రేషన్ కార్డు తప్పించి ఏ ఒక్కటి పిల్లలకు చదువులకు ఏ విధంగా సాయం చేయడం లేదు. కావున సంక్షేమ పథకాలు అమలు చేయాలి, జీతాలు పెంచాలి, స్కిల్డ్ సెమీ స్కిల్డ్ జీతాలు పెంచి డ్రైవర్లు కూడా ఆల్రెడీ అమల్లో ఉండేది ఇంజనీరింగ్ సెక్షన్ లో మాత్రం అమలు కావడం లేదు. శానిటరీ వాళ్ళకు మాత్రము డ్రైవర్లకు పెంచినారు, ఇంజనీరింగ్ కార్మికులు డ్రైవర్లకు మాత్రం పెంచడం లేదు. దీనికోసం ఈ డ్రైవర్లకు కూడా జీతాలు పెంచాలని మరీ కోరుతున్నాం. పొంగనూరు పురపాలక సంఘం ఇంజనీరింగ్ విభాగము నిరసన కార్యక్రమాలు ఈ రోజుకు 17వ రోజు. ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలపడానికి విచ్చేసిన ఇతర నాయకులందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ రోజు నిరసన కార్యక్రమం 17వ రోజుకి చేరింది. ఈ నిరసన కార్యక్రమాలు ఎందువల్ల చేస్తున్నామంటే మా యొక్క జీతాలు 29,200 చేయాలని, అదేవిధంగా గ్రాట్యుటీ అమలు చేయాలని, కారుణ్య నియామకాలు అమలు చేయాలని, సంక్షేమ పథకాలు ఏవి అమలు కావడం లేదు అవి అమలు చేయాలని, అదేవిధంగా పెన్షన్ స్కీము రిటైర్ అయిన వాళ్ళకి ఇవ్వడం లేదు అది కూడా అమలు చేయాలని, ఇల్లు కూడా ఎక్కడ ఇచ్చిన దాఖలాలు లేవు అవి కూడా ఇవ్వాలని చెప్పి ఈ సభాముఖంగా కోరుకుంటున్నాము. రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి, అలాగే రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథునన్న గారి ఆదేశాల మేరకు మన పొంగనూరు పురపాలక సంఘంలో ఇంజనీరింగ్ సెక్షన్లో వర్కర్లందరూ దాదాపు 17 రోజులుగా నిరసన కార్యక్రమం చేస్తున్నారు. వారికి సంఘీభావం తెలుపమని వాళ్ళ ఆదేశాల మేరకు ఇక్కడ ఈరోజు వీళ్ళకి సంఘీభావం తెలపడానికి వచ్చిన అందరికీ, నాయకులకి, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, వీళ్ళు రాష్ట్రం మొత్తము ఒక 17 రోజులుగా సమ్మె చేస్తున్నారు. దీనికి ముఖ్య కారణం ఏమిటంటే వాళ్ళకి సరైన పనికి సరైన వేతనం అందడం లేదనేసి నిరసన కార్యక్రమం చేస్తున్నారు. మనము ఇక్కడున్న మున్సిపల్ కార్మికుల్లో మనము చూస్తున్నాము, దాదాపు ఇక్కడున్న వర్కర్లు 20-25 ఏళ్ల నుంచి కూడా వర్కర్లు పనిచేస్తున్నారు. దాంట్లో ఇప్పుడు కూడా 12-13 వేలు రావడము, జీతాలు రావడం ఎంతవరకు ఇదనేసి కూడా తెలియజేస్తున్నాను. అలాగే గత ప్రభుత్వంలో మనము మన అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శానిటేషన్ సెక్షన్ వాళ్ళకి కూడా జీతాలు పెంచడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వానికి ఒకటే అడుగుతున్నాము, వీళ్ళకు కూడా వాళ్ళకి జీతాలు పెంచి రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ ఫలాలన్నీ వాళ్ళకి అందేట్టుగా చూడాలనేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం. శుభారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎఫ్ఎస్సి ప్రిన్సిపల్ గా శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం పొంగనూరు శుభారం ప్రభుత్వ డిగ్రీ కాలేజ్లో ప్రాచీన అధ్యాపకుల్లో ఒకరైన రాజకీయ శాస్త్ర అధ్యాపకులు శ్రీనివాస్ కాలేజ్ యొక్క ఎఫ్ఎస్సి ప్రిన్సిపల్ గా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన బోధనేతర సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పని అంటే పూజ, పనిపై నిబద్ధత అంటే దేవుడిపై భక్తి అన్నారు. అన్ని విభాగాల సిబ్బందిని ఐక్యంగా పనిచేయాలని, పరస్పర సహకారంతో కళాశాల శ్రేయస్సు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అధ్యాపకులు అనిల్ కుమార్, పవిత్ర, ఆంజనేయ రెడ్డి మరియు ఇతర సిబ్బంది శ్రీనివాస్ను ఘనంగా సన్మానించి శాలువలతో సత్కరించారు. పొంగనూరు పట్టణంలో మురుగునీరు నిల్వ లేకుండా చర్యలు చేపట్టారు. మంగళవారం ఎన్ఎస్పేటలో రోడ్డుకు ఇరువైపులా కాల్వలపై ఉన్న రాతి బండలను మున్సిపల్ కార్మికులు తొలగించి శుభ్రం చేశారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కాల్వల నుండి రోడ్లపైకి నీరు చేరుతోంది.
దీంతో ఆ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇందులో భాగంగానే పారిశుద్ధ్య పనులు నిర్వహించారు. కమిషనర్ మధుసూదన్ రెడ్డి పరిశీలించారు. కాలువలపై చాలా వరకు బండలు వేసేశారని ప్రజలు తమకు సహకరించి వాటిని తొలగించాలని కోరారు. పట్టణం బెస్త వీధిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ మరియు నామవల్ల వీధిలోని బోయకొండ గంగమ్మలు ఆషాఢ మాస మంగళవారం పూజల్ని అందుకున్నారు. భక్తులు ఇరువురు అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. కొత్త ఇల్లు హై స్కూల్ వద్ద మంగళవారం ఉదయం ఓ ప్రైవేటు పాఠశాల బస్సు ఢీకొనడంతో 8వ తరగతి చదువుతున్న అరుణ్ తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు గాయపడిన విద్యార్థిని పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పెద్దపంచాని మండలం పెద్దకాపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మంగళవారం స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశం హెచ్ఎం రాజేష్ ఆధ్వర్యంలో జరిగింది. 5 నుంచి 14 సంవత్సరాల విద్యార్థులు బడిలోనే ఉండాలని, పనిలో కాదని చెప్పారు. అనకాపల్లి పాఠశాల మోడల్ ప్రైమరీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలగా మారిందని, ప్రతి తరగతికి ఉపాధ్యాయులు ఉంటారని తెలిపారు. తర్వాత పిల్లలకు విద్యా కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కమిటీ చైర్మన్ నీలావతమ్మ, ప్రైమరీ పాఠశాల హెచ్ఎం నారాయణ స్వామి, పాఠశాల డోనర్ మౌలి, సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బ్యాంకు సేవలను ప్రజలకు మరింత చేరువుగా అందించేందుకు కృషి చేస్తున్నామని మేనేజర్ రమేష్ తెలిపారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించి 70 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈస్ట్పేట ఎస్బీఐ బ్రాంచ్ కు కొత్తగా వచ్చిన బ్రాంచ్ మేనేజర్ రమేష్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. తమ బ్యాంక్ ఓల్డ్ కస్టమర్ విశ్రాంత డీఎస్పీ సుకుమార్ బాబు చేతుల మీదుగా కేక్ కట్ చేయించి అందరికీ పంచిపెట్టారు. కార్యక్రమంలో కీర్తి, గాయత్రి, పవన్, శివ, సెక్యూరిటీ, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. డిజిటల్ నర్వ్ సిస్టమ్ ను వైద్య శాఖ వారు పరిశీలించారు. చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుధారాణి కుప్పం నియోజకవర్గం నందు ప్రత్యేకంగా ప్రజల ఆరోగ్య నిమిత్తమై టాటా గ్రూప్ ఏర్పాటు చేసిన డిజిటల్ నర్వ్ సిస్టమ్ యొక్క పనితీరును స్టేట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ కృష్ణబాబు, కుప్పం ప్రభుత్వ ఆసుపత్రి నందు ఏర్పాటు చేసిన డిజిటల్ నర్వ్ సిస్టమ్ యొక్క పనితీరును ట్రయల్ రన్ కంగుంది పిహెచ్సి నందు ఎలా పనిచేస్తుందో ప్రత్యక్షంగా పరిశీలించారు. దీని ద్వారా ప్రజలకు ఏ విధంగా వైద్య సౌకర్యాలు క్వాలిటీగా అందుతాయి అనే దానిపై ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రజలందరూ అబా ఐడి క్రియేట్ చేసుకుని ఈ క్వాలిటీ ఆరోగ్య సేవలను ఉచితంగా పొందాలని తెలిపారు.
దీని ద్వారా దీర్ఘకాలిక వ్యాధులు, బీపీ, షుగర్, గుండె జబ్బులు, క్యాన్సర్లు, థైరాయిడ్ లాంటివి రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వీరపాండ్యన్, చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, స్టేట్ వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ దేవి, డిఎంసి ఐటీ మేనేజర్ కమలేష్, స్థానిక డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రి వేడుకలు వైభవంగా కొనసాగుతూ ఉన్నాయి. పుంగనూరు పట్టణం నగిరి వీధిలో గల శ్రీ ప్రసన్న పార్వతీదేవి సమేత శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయ ఆవరణంలో కొలువై ఉన్న శ్రీ వారాహి అమ్మవారికి అర్చకులు పూజలు నిర్వహించారు. సోమవారం సాయంత్రం 5వ రోజు అమ్మవారి శిలా విగ్రహానికి క్షీరాభిషేకం, స్వర్ణాభిషేకం నిర్వహించారు. తర్వాత ప్రత్యేకంగా అలంకరించి కుంకుమార్చనలు, విశేష పూజల్ని నిర్వహించారు. మహామంగళ హారతి అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. జూలై 4వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం నవరాత్రి వేడుకలు కొనసాగుతాయని అర్చకులు తెలిపారు. నిత్యాయ నమః ఓం, విశ్వవశంకర్యై నమః ఓం, మహారూపాయ నమః ఓం, మహేశ్వర్యాయ నమః ఓం, మహేంద్రితాయ నమః ఓం, విశ్వవ్యాపిన్యై నమః ఓం, దేవ్యై నమః ఓం, పశూనామ భయకారిణ్యై నమః ఓం, కాళికాయ నమః ఓం, భయదాయ నమః ఓం, బలిమాంస మహాప్రియాయ నమః ఓం, జయ భైరవ్యై నమః ఓం, కృష్ణాంగాయ నమః ఓం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 2న కుప్పానికి రానున్న సీఎం చంద్రబాబు, ఏర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రాంగం. స్కూల్ బస్సులను తనిఖీ చేసిన ఎంఏ సుప్రియ, రికార్డులు సక్రమంగా లేకుంటే వాహనాలు సేజ్. ఇంజనీరింగ్ కార్మికులకు సంఘీభావం తెలిపిన వైఎస్ఆర్సీపీ క్యాడర్. పుంగనూరు లయన్స్ క్లబ్ కు జిల్లా స్థాయిలో పదవులు. డిస్ట్రిక్ట్ అంబాసిడర్ గా డాక్టర్ పి శివ, చైర్మన్ గా వరదారెడ్డి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.